తెలంగాణ టీడీపీ ఇన్ఛార్జ్ బక్కని నరసింహులు దిష్టిబొమ్మను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో దహనం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా నిన్న మంగళగిరిలో జరిగిన టీడీపీ జాతీయ మహానాడులో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. తెలంగాణ అనేది డిక్షనరీలో వెతికేందుకు పదం కాదని 4 కోట్ల తెలంగాణ ప్రజల అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటమన్నారు తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు. తెలంగాణ చరిత్ర చదవకుండా తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నరసింహులు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఫైర్ అయ్యారు మధు. మధు తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. టీడీపీ జాతీయ మహానాడు సందర్భంగా మంగళగిరిలో జరిగిన జాతీయ మహానాడులో తెలంగాణ టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యుడైన బక్కాని నరసింహులు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారు. తెలంగాణ అనే పదం ఏ డిక్షనరీ లేదంటూ ఆంధ్రుల దగ్గర మాట్లాడి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రకటన చేసిన నరసింహులు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ యువజన సంఘం డిమాండ్ చేస్తుంది. తెల్లాపూర్ శాసనంలోనే స్పష్టంగా తెలంగాణ గురించి ప్రకటన చేయడం జరిగింది. నువ్వు చరిత్ర తెలవకుండా తెలంగాణ ప్రజల అస్తిత్వంపై అధ్యయనం చేయకుండా కేవలం సీమాంధ్ర నాయకుల మోచేతి నీళ్ళు తాగేందుకు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ, తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈరోజు మేము సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నరసింహులు దిశబొమ్మ దానం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు నరసింహులు గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేడీ తెలంగాణలోని టీడీపీ ఆఫీసులను తెలంగాణ ప్రజలందరూ ముట్టడిస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.